ఇక్కడ చూడండి శనగకూర ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ శనగకూర గిట తెంపేద్దాం. శనగకూర గిట ఈజీగా పెంచుకోవచ్చు. చూడండి, మనము సంక్రాంతి పండుగ రోజు కలెగూర వండుకుంటాం కదా, అందుకనే ఈ శనగకూర నేను వేసిన. మనం శనగలు వేసుకుంటే అయిపోయాయి, మనకు మంచి చక్కటి శనగకూర వస్తుంది. ఆకుకూరలలో ఇది ఒక ఆకుకూర అన్నమాట. శనగలు నానబోసి పోసుకోవాలి. మనం నైట్ శనగలు నానబోసి ఉదయాన్నే మంచిగా ట్రేలో పోసుకుంటే 3 రోజుల కల్లా మొలకలు వచ్చేస్తాయి. ఇక చూడండి, బుట్టి నిండా శనగకూర తెంపుకున్నా. ఈ శనగకూర గిట పుల్ల పుల్లగా భలే ఉంటది అనమాట. మనం చిక్కుడుకాయలు వేసి వండుకోవచ్చు, లేదంటే ఓన్లీ శనగకూర గిట పొడి కూర చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కలెగూర మాదిరి గిట వండుకోవచ్చు. ఈ శనగకూర మార్కెట్లో గిట దొరకదు. అందుకనే ప్రతి ఒక్కరు మిద్దె తోటలలో పిడికెడు శనగలు వేస్తే మనకు చక్కటి ఆకుకూర వస్తుంది. మరి ఈ రోజు అయితే మా తోటలో వచ్చిన శనగకూర ఇదనమాట. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.